నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా దీవెన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. సభలో ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్. సీఎం జగన్ ప్రధాని మోడీపై ఫైర్. ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీపై మండిపడ్డారు. ఎవరిని నమ్మకండి, ఇవాళ మన ప్రభుత్వం ఉంది. మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న, మీ తోడుగుండే మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంతానికి ఏమేం కావాలో లెక్క రాసుకొని బరాబర్ మీకు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, పార్లమెంటులో 14 మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎవరున్నా ప్రభుత్వం, పొత్తుల ప్రభుత్వం మనమే వస్తుంది. ఇవాళ మోడీ 400 సీట్లు వస్తాయి అంటుండు. 400 సీట్లు వస్తే పొత్తు పెట్టుకోనికి చంద్రబాబు నాయుడు ఎందుకు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుకయ్యా నీకు? నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా. మహారాష్ట్రలో శివసేనను చీల్చినావు, ఎన్సీపీని చీల్చినావు, కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు, ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్తో పొత్తు పెట్టుకున్నావు, బీహార్లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నావు, ఉత్తరప్రదేశ్లో పోయి అప్నాదల్ సుప్రియ అప్నాదల్ అనుప్రియ పటేల్ తో పొత్తు పెట్టుకున్నావు. ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా? ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండో, ఇంతమందిని ఎందుకు అడుక్కుంటుండో ఒక్కసారి ఆలోచన చేయండి. మనందరం కూడా రాజకీయ నాయకులమే కదా, సర్పంచులమో, ఎంపీటీసీలమో, కౌన్సిలర్లమో, కార్పొరేటర్లమో అయినోళ్ళమే కదా. మనం ఇల్లు తిరిగి అడుక్కుంటున్నామని అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లు పోయి అడిగేది, శత్రువు ఇంటికి కూడా పోయి. నిన్నటి వరకు పడనోళ్ళని అందరినీ, నిన్నటి వరకు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం చెల్లింది. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కేడీని ఎట్లకే బండకేసి కొట్టినరో, 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టే ఇవాళ అతుకుల బొంత ఉడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటుండు. 2004 కంటే ముందు కూడా గిట్లే మాట్లాడారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పారు. వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు, అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదన్నారు. కానీ అలా సోనియా గాంధీ గారి నాయకత్వంలో 2004, 2009 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వం గెలిచింది. ప్రజలకు లోపల కాలుతుంది. 400 సిలిండర్ 1200 అయింది, 50 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు అయింది, 40 రూపాయల డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది. ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, మంచి నూనె గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతెందుకు, కేసీఆర్ మోడీ దెబ్బకు 50 రూపాయలు ఉన్న క్వార్టర్ 200 రూపాయలు అయింది. అవునా? ఆయన అనుకున్నట్టున్నాడు, పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలివనీయలేదా, ఆయనను గెలిపించారు కదా, ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని. ఆ ఏళ్ళ నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో కొట్లాను కాబట్టి గెలిపించారు. 10 ఏళ్ళు నువ్వు కేసీఆర్తో అధికారంలోనే ఉంటాయి, 2 ఏళ్ల నుంచి మోడీతోని అధికారంలోనే ఉంటాయి. బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు ఆయన హుజూరాబాద్. ఒకవేళ నిధులు తెచ్చుంటే హుజూరాబాద్లో ఎందుకు ఓడగొడుతుండ్రు ఈటల రాజేందర్ గారు? నిన్ను ఇవాళ హుజూరాబాద్లో ఓడగొడితే ఈడికి వచ్చి గెలుస్తా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అందుకే మిత్రులారా, ఇవాళ మంచి ఆలోచన చేయండి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలు మనల్ని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రో, రేపు ఈ ప్రాంతంలో మనకు ఎమ్మెల్యేలు లేరు, రేపు ఎంపీలు కూడా లేకపోతే ఏదైనా అభివృద్ధి చేయాలన్నా, మీకు నిధులు ఇవ్వాలన్నా, మీ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలన్నా ఇక్కడ మన వాళ్ళు ఉండాలి. మట్టికి పోయినా ఇంటోడు ఉండాలి అంటే ఈ ప్రాంతంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఆ ఏళ్ళ 2019లో ఎట్లయితే కష్టపడ్డారో, కొట్లాడినరో, మీరే కట్టబట్టుకొని నిలబడి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి.
అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే నమ్మిన మనిషి మనోడై ఉండి మన ఇంటి మనిషి ఉంటే నాకు కూడా అల్కగా అవుతుంది. కాగితాలు తీసుకొస్తే ఆ పనులు చేయడం సులువైతుంది. అవసరమైతే ఢిల్లీలో మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన ప్రాంతానికి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ జంగయ్య గారు అన్నట్టు మెట్రో మేడ్చల్కు రావాలంటే ఈడ పార్లమెంటు మనం గెలవాలి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతానికి ఐటీ కంపెనీలు రావాలంటే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలవాలి. మీకు అండగా ఉండడానికి మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు, సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ హరివర్ధన్ రెడ్డి ఉన్నాడు, జంగయ్య యాదవ్ ఉన్నాడు. అన్నిటికంటే నేనున్నా మీ సోదరుని మీకు అండగా. ఎవరికి భయపడాల్సిన పని లేదు. అపోజిషన్లో ఉన్నప్పుడే మన వాళ్ళు భయపడాలి. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. మన రాష్ట్రంలో పోలవరం కట్టకపోయినా సరే, మనకు రాజధాని ఇవ్వకపోయినా సరే, బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఉంటూ మనకు ఒక్క ప్రయోజనం చేయకపోయినా సరే, ఒక పక్క జగనన్న గారు, ఇంకో పక్క చంద్రబాబు గారు ఇద్దరు బీజేపీ పార్టీకే బానిసలుగా పనిచేస్తున్నారు. ఇద్దరు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. వీరు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఊడిగలు చేయడమే కాక రాష్ట్ర ప్రజలను కూడా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఇది అన్యాయం కాదా? ఒక్క విషయంలోనైనా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో 10 సంవత్సరాలుగా ఉంటే మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ? ఒక్కసారైనా ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా నిలదీశారా బీజేపీ పార్టీని? మా రాష్ట్రానికి ఎందుకు స్పెషల్ స్టేటస్ మీరు ఇవ్వడం లేదు? ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వటం లేదు? మీరు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి? పరిశ్రమలు రాకపోతే మా బిడ్డలకు ఎలా వస్తాయని ఎప్పుడైనా ఎవరైనా నిలదీశారా? పోలవరం ప్రాజెక్టు మనకు ఊపిరి లాంటిది, మనకు ఎంత ముఖ్యమైన ప్రాజెక్టు. పోని పోలవరం ప్రాజెక్ట్ అమ్మ కూర్చోవాలి తల్లి, పోలవరం ప్రాజెక్టు కట్టకపోయినా సరే బీజేపీ పార్టీని అంతగా ఊడిగలు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళని ఏమనాలి? రాజధాని కట్టకపోయినా సరే, పోలవరం కట్టకపోయినా సరే, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సరే, మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయకపోయినా ఈ రోజు జగనన్న గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఈ రోజు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. అమ్మా మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా, జగనన్న గారు ముఖ్యమంత్రి మళ్ళీ అయినా ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి రాదు. వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. ఆ బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు, మనకు రాజధాని ఇవ్వదు, మనకు ఏ ఒక్క మేలు చేయదు. అందుకే ఇప్పుడు ఓట్ల సమయం, ఎన్నికలు వస్తున్నాయి తల్లి, ఎన్నికలు వస్తున్నాయి తెలుసు కదా, ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. కాబట్టి ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయండి. అన్ని పార్టీలు వస్తాయమ్మా, చంద్రబాబు గారు వస్తారు, జగనన్న గారు వస్తారు, వైసీపీ టీడీపీ అంత పెద్ద పెద్ద మూటలు పట్టుకొని వస్తారు, డబ్బులు ఇస్తారు. ఏమ్మా ఇస్తారా? తీసుకోండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. మీ పేరు చెప్పుకొని మాఫియాలు చేసి, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియాలు చేసి సంపాదించిన డబ్బులే, మీ డబ్బులే. ఏ మోమాట పడకుండా తీసుకోండి. కానీ ఓటు ఎవరికి వేయాలి అని మాత్రం మీరు ఆలోచించి ఓటు వేయండి. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే, వైసీపీ పార్టీకి ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. బీజేపీ పార్టీకి ఓటేస్తే పోలవరం రాదు, రాజధాని రాదు, ప్రత్యేక హోదా రాదు. ఈ 10 సంవత్సరాలు, మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని చూసాం, మళ్ళా 5 సంవత్సరాలు జగనన్న గారిని చూసాం. ప్రత్యేక హోదా కోసం ఎవరైనా ఒక్కరైనా ఒక్క నిజమైన ఉద్యమం ఈ 10 సంవత్సరాలలో చేశారమ్మా? అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడూ పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనన్న గారు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పటాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఐఎంజీపై అర్థరహిత ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన ఆరోపించారు. 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు మేము పెడతాం అని వారు ఒప్పుకొని, ఆ ప్రకారం ఒప్పందంలో కూడా ఆ అంశాన్ని పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి సందర్భంలో
రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక క్యాబినెట్ డెసిషన్ ఆధారంగా, ఒక క్యాబినెట్ రెజల్యూషన్ ఆధారంగా ఐఎంజీ భారత వాళ్ళకి భూములు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి దాని వెనక ఏదో భారీ కుంభకోణం దాగుంది, అకారణంగా భూములు ఇచ్చేశారు అని రకరకాలుగా బురద జల్లే కార్యక్రమం చేసి తన పార్టీ నాయకుడైనటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో కోర్టులో అనేక పిటిషన్లు వేయటం జరిగింది. దీనిపైన ఏదో సిబిఐ ఎంక్వైరీ జరిగిపోవాలి, దీనిలో భారీ కుంభకోణం దాగుంది అని చెప్పి కోర్టులో పిటిషన్లు వేయించారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారితో రాజశేఖర్ రెడ్డి గారు. కానీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఈ ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారికి చేసినటువంటి భూ కేటాయింపులపైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వేసినటువంటి ఈ పిటిషన్లు ఏమున్నాయో వాటిని 2 కోర్టులు, ఒకటి స్పెషల్ జడ్జ్ ఫర్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసెస్, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ ఏది ఏసీబీ కేసుకు సంబంధించి ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఉందో కరప్షన్కి సంబంధించి ఏర్పడినటువంటి కోర్టు స్పెషల్ జడ్జ్ వారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేశారు. మీరు చెబుతున్న విధంగా దీనిలో ఎటువంటి కుంభకోణం లేదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే, దానిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పి ముందుగా ఏసీబీ కోర్టు హైదరాబాద్ వారు రాజశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేశారు. అయినా వారు అంతటితో ఆగకుండా హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళితే హైకోర్టు వారు కూడా ఏప్రిల్ 26, 2006 ఏప్రిల్ 26వ తేదీన ఇదిగోండి జడ్జిమెంట్ కాపీ కూడా నా చేతిలో ఉంది. ఆ రోజున ఆనరబుల్ జస్టిస్ పి స్వరూప్ రెడ్డి గారు ఏసీబీ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది సరైనదే, ఐఎంజీ భారత వాళ్ళకి ఇచ్చినటువంటి భూకేట. పార్టీ కార్యకర్తలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. పార్టీని, ప్రభుత్వంలో ఉన్న పార్టీని అడిగి తీరాలి. ఏమిచ్చినావు మాటలు ప్రజలకు, 100 రోజులు నింపుతా అన్నావు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నావు, ఏమాయే? 100 రోజుల తర్వాత నీ 420 హామీల సంగతి ఏంది గల్లబట్టి అడగాలి. ఈ హామీలను అమలు చేసేదాకా వెంటాడాలి, వెంటాడి వేటాడైనా సరే ప్రజల్లో, ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎండగట్టాలి. ఆ క్రమంలో మనందరం కూడా గట్టిగా కలిసికట్టుగా పనిచేసేది ఉంటుంది. అన్ని రకాలుగా మీకు కష్టంలో సుఖంలో నేనుంటా. తప్పకుండా ఎల్లారెడ్డిపేట మండలంలో మీరు 5,000 మెజారిటీ ఏదైతే ఇచ్చిండ్రో ఈసారి దానికంటే ఒక 1,000-2,000 ఎక్కువనే రావాలి తప్ప తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. అక్క ఒక మంచి మాట అన్నది, ఏ ఊరోళ్ళు ఆ ఊరు, ఏ బూత్ కా బూత్, ఏ ఊరికి ఆ ఊరు మనం గట్టిగా తీర్మానం చేసుకుంటే, గట్టిగా నిలబడితే, గట్టిగా అనుకుంటే నా ఊళ్ళో నేను మెజారిటీ ఇస్తా, నా బూత్ లో నేను మెజారిటీ ఇస్తా అని మీరు అనుకుంటే బరాబర్ పని అవుతుంది, అనుకున్న ఫలితం వస్తుంది. ఈ విషయంలో అనుమానాలు వద్దు. దయచేసి మళ్ళొకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడ పోయిన దాన్ని అక్కడనే ఎత్తుక్కోవాలి. మనకు ప్రభుత్వం తెలంగాణలోనే పోయింది, ఇక్కడనే ఇలా కేసీఆర్ పోయిందనే బాధ ప్రజల్లో ఉంది. అందుకే ఆ ప్రజలకే చెప్పాలి, మొన్న మోసం జరిగింది, ఈసారి మోసం జరగకుండా చూసుకోవాలి. మళ్ళా మీరే కేసీఆర్ గారికి ఓటేసి తప్పకుండా మళ్ళొక్కసారి ఆ కేసీఆర్ గారి దళాన్ని, కేసీఆర్ గారి గలాన్ని పార్లమెంటులో కేసీఆర్ గారి యొక్క బృందాన్ని పంపాలే. ఈ గులాబీ జెండా వేసుకున్న నాయకులే మనకెన్నటికైనా శ్రీరామ రక్ష అనే మాటను కూడా ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంత లేట్ అయినా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక పాయనేమో ఇటు మన మల్కపేట రిజర్వాయర్కి తీసుకొస్తున్న వాడికెళ్ళి మన సింగ సముద్రానికి నీళ్లు తీసుకుపోయే మల్కపేట రిజర్వాయర్ కు సొరంగం ద్వారా ఒక పాయ, ఇంకొక పాయ ఎటు తీసుకుపోతున్నాం ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్, దాని మీదకెళ్ళి సిద్దిపేట పక్కకుండే రంగనాయక సాగర్, దాని మీదకెళ్ళి దుబ్బాకలో ఉండే మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీళ్లు, దాని పక్కకు అటు గజ్వేల్లో ఉండే కొండపోచమ్మ సాగరు, దాని కిందికి మళ్ళా అటు ఆలేరులో ఉండే గంధమల్ల, అవతలికి భువనగిరిలో ఉండే బస్వపూర్. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, మన మల్కపేట రిజర్వాయర్ లెక్క, మన మిడ్మానేర్ లెక్క 15 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే 21 పంపింగ్ స్టేషన్లు, కాళేశ్వరం అంటే
19 సబ్ స్టేషన్లు. కాళేశ్వరం అంటే 270 కిలోమీటర్ల భారీ సొరంగ మార్గాలు. కాళేశ్వరం అంటే 1573 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. ఇది కాళేశ్వరం అంటే. నీళ్లు 80 మీటర్లకెళ్ళి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ ఏదైతే ఉన్నదో మన నెత్తిన మొత్తం తెలంగాణ నెత్తి మీద కుండ పెట్టినట్టు 618 మీటర్ల మీదికి, అంటే ఎంత, దగ్గర 520 మీటర్ల మీదికి నీళ్లను తీసుకొచ్చి అక్కడ నీళ్ళు ఇడిచి పెడితే కాలువల ఆడికెళ్ళి కుడెల్లివాగుల పడి, కుడెల్లివాగులకెళ్ళి నర్మాల చెరువు నిండి, నర్మాల చెరువు ఎండాకాలంలో మత్తడి దుంకితే కిందికి మనం కట్టుకున్న 11 చెక్ డ్యాములు నిండితే ఆ గప్పుడు మీ పదిరెకు నీళ్లు వస్తాయి అనే మాట ఆ రైతులకు నేను చెప్పిన. ఇవాళ ముఖ్యమంత్రి ఏమంటాడు, మేడిగడ్డ కాడ 3 పిల్లర్లలో నష్టం వచ్చింది అంటాడు. మేడిగడ్డ అంటే చిన్న ఒక గిడికెళ్ళి గిడికుండదు. అది 1600 మీటర్ల పొడవు ఉండే బ్యారేజ్. 1600 మీటర్లు అంటే 1.6 కిలోమీటర్లు. అంటే ఎల్లారెడ్డిపేట ఈ మూలకెళ్ళి ఆ మూల దాకా, ఎల్లారెడ్డిపేట ఈడికెళ్ళి గొల్లపల్లి దాకా 1.6 కిలోమీటర్, అంత పెద్ద బ్యారేజ్. ఆ బ్యారేజీలో 85 పిల్లర్లు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, 85 పిల్లర్లు. 85 పిల్లర్లల్లా 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది. సమస్య ఉన్నది లేదంటలేను నేను, కానీ ముఖ్యమంత్రి అంటే ఆయన ఏం చేయాలి? ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తుండే? కేసీఆర్ గిన్న డిసెంబర్ 3 నాడు మళ్ళా 3వసారి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తుండే అంటే, అదే రోజు దేశంలో ఉండే మొత్తం గుత్తేదారులను పిలుస్తుండే. సమస్య ఏంది చెప్పండి అంటుండే. తెల్లారో మర్నాడో వారం రోజుల లోపల అవసరమైతే భారతదేశంలో ఉండే 5000 టిప్పర్లన్నీ తెప్పించి మేడిగడ్డ కాడ పెడుతుండే. 3000 హిటాచీలు ప్రొక్లేన్లు తెచ్చి మా రైతులకు 2 నెలల లోపల మళ్ళీ దీన్ని బందోబస్తుగా చేయాలి, నేను నీళ్లు ఇయ్యాలి అని కమిట్మెంట్ తోని 2 నెలల బందోబస్తుగా చేసి ఈ రోజు కరువు లేకుండా చేస్తుండే. అందుకే నేను అంటున్నా, ఇది మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. పంట దేశం నుండి పలానా రేట్లకు కూడా పలానా రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలు తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. ఛార్జీలు బాధుడే బాధుడు. 2024 ఎన్నికలు జరిగేసరికి అందరినీ పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఓట్లాడుతామని చెప్పి పర్సెంట్ 1% తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్తాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఈ రకంగా మీరు వాగ్దానాలు చేసి మోసాలు చేస్తూ బతుకుతూ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రేపు సిద్ధం సభలో మీరు కొత్త మేనిఫెస్టో గురించి మాట్లాడబోయే ముందు పాత మేనిఫెస్టోలో మీరు అనుకున్న భగవద్గీత, మీరు అనుకున్నటువంటి ఖురాను, మీరు అనుకున్నటువంటి బైబిల్ కంటే గొప్పదైనటువంటి మీ మేనిఫెస్టోని ఏ రకంగా అమలు చేశామని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మీకు మొట్టమొదటిసారిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా దీవెన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. సభలో ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు.
వైఎస్ షర్మిల ప్రెస్ మీట్, సీఎం జగన్ ప్రధాని మోడీపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.